నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. హైదరాబాద్ నగరంలో వర్షం దంచి కొడుతుంది. ప్రస్తుతం నగరంలో ముసురు వాతావరణం నెలకొంది. గత రాత్రి నుంచి నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. పలుచోట్ల పిడుగులతో కూడినటువంటి వర్ష సూచన ఉందని తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కుండ బద్దలు కొట్టి హెచ్చరించారు. కొన్ని ప్రాంతాలలో తేలికపాటు నుంచి మోస్తారు వర్ష సూచన ఉందని కూడా వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రస్తుతం హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో నగరవాసులు బయటికి వెళ్ళినటువంటి వారు జాగ్రత్తలు వహించాలంటూ కూడా చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. మలక్పేట, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, ఓయూ, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, ఆల్వాల్, కాప్రా, హకీంపేట్, పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, టోలీ చౌకీ, మాదాపూర్ తదితర అన్ని ప్రాంతాలలో కూడా వర్షం దంచి కొడుతూనే ఉంది. వాన పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలలో ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక జంట జలాశయాలు కూడా పూర్తిగా ప్రస్తుతం నిండు కుండలా మారిపోయాయి. రాత్రి నుంచి బిఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, సంతోష్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, అబీడ్స్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, ఆల్వాల్, కాప్రా, హకీంపేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, పంజాగుట్ట, మాదాపూర్తో సహా తదితర ప్రాంతాలలో వర్షం కురుస్తుంది. దీంతో ఆయా ప్రాంతాలలో రోడ్లపైన వర్షపు నీరు చేరుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఉదయం పూట ఆఫీసులకు వెళ్లేటువంటి వారు కూడా అవస్థలు పడ్డారు. అయితే నగరంలో వర్షం నేపథ్యంలో హైడ్రా, జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు క్షేత్రస్థాయిలో వరద నీటిని తొలగించేందుకు శ్రమిస్తున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల వద్ద కొంత వాతావరణం అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. మరొక వైపు మూసీ నదిలో వరద ఉధృతి పెరుగుతుంది. అంతకంతకు మూసారాం బాగ్ వంతెన వద్ద ప్రస్తుతం మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో అధికారులు అక్కడ రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. మూసీ నది పొంగి పొర్లుతున్నందున మూసారాం బాగ్ వంతెన మార్గంలో వాహనాలను అనుమతించడం లేదని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రయాణికులు గోల్నాకా వంతెనను ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగించాలంటూ కూడా సూచించారు పోలీసులు. హిమాయత్ సాగర్ నుంచి నీటి విడుదలతో ఎగ్జిట్ 17 ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్డు పైన కూడా వరద ప్రవాహం అక్కడ కొనసాగుతుంది. దీంతో పోలీసులు పికెటింగ్ అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఎవరు కూడా ఆ ప్రాంతం సైడ్ వెళ్లకుండా పూర్తిగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఆ మార్గంలో వాహనాలను అనుమతించడం లేదు. అక్కడ పోలీసులు మోహరించారు. ప్రయాణికులు ట్రాఫిక్ మళ్లింపులను అనుసరించాలంటూ కూడా మళ్లింపులను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. ఎగ్జిట్ 17 వద్ద సర్వీస్ రోడ్డు వైపు వెళ్లొద్దంటూ కూడా అభ్యర్థిస్తున్నారు. అటు వచ్చినటువంటి వారిని కూడా వెనక్కి పంపించేస్తున్నారు. జంట జలాశయాలకు వరద ప్రవాహం పెరుగుతుంది. 2 రోజుల క్రితం వరద ప్రవాహం తగ్గినట్టు కనిపించినా కూడా మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. వికారాబాద్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా అక్కడి నుంచి పొంగి పొర్లుతున్న వాగులు, వంకలతో మూసీ ప్రవాహం క్రమంగా పెంచుకుంటుంది. తాజాగా క్యాచ్మెంట్లో వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ రిజర్వాయర్కు ప్రవాహం మరింత పెరుగుతుంది. గత 2 రోజుల క్రితం 4 గేట్లను 1 అడుగు మేర ఎత్తి మూసీలోకి నీటిని వదిలిన అధికారులు తర్వాత 3 గేట్లను మూసేశారు. తాజాగా మళ్లీ వరద పెరుగుతుండటంతో సోమవారం రాత్రి 8 గంటలకు 4 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు. 3,960,000 క్యూసెక్ల నీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.45 అడుగులకు చేరుకుంది. జలాశయంలోకి ఇన్ఫ్లో 3,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 3,960 క్యూసెక్లుగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అలాగే ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1,790 అడుగులు కాగా ప్రస్తుతం 1783.85 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 600 క్యూసెక్లు ఉందని అధికారులు తెలిపారు. ఇక అక్కడ కూడా అప్రమత్తత కొనసాగుతుంది. మరొక వైపు హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, యాదాద్రిలో తుఫాన్ లాంటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలలో చాలా చోట్ల 150 నుంచి 200 మిల్లీమీటర్ల వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హనుమకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాలలో
వచ్చేటువంటి 2-3 గంటల పాటు భారీ వర్షాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. వాటితో పాటు హైదరాబాద్, నల్లగొండ, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలలో మోస్తారు వర్షాలు పడతాయి. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం వరకు కొన్ని గంటల పాటు తేలికపాటి వర్షం కురుస్తుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు చోట్ల వాన పడుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ అధికారులు సూచించారు. దీంతో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తత కొనసాగిస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు. ఆఫీసులకు వెళ్ళేటువంటి ఉద్యోగస్తులు కానీ బయటకు వెళ్ళేటువంటి వారు కానీ తగు జాగ్రత్తలు పాటించాలంటూ కూడా సూచిస్తున్నారు.